హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ అని అడిగితే వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో 13th February ఫస్ట్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాము. దానికంటే ముందుగా 12th February థర్డ్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్స్లోకి వెళ్దాము. ముందు 12th February థర్డ్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 13th February ఫస్ట్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. 22:625 అన్నట్టయితే 13 అనేది ఏమవుతుంది? 22 అనేది 625 అన్నట్టయితే 13 అనేది ఏమవుతుంది అడిగారు. చూడండి, 22 + 3 అంతా 25. ఆ 25 యొక్క స్క్వేరే 625 అనమాట. 22కి 3 యాడ్ చేశారు, వచ్చిన నెంబర్ని స్క్వేర్ అయిందనమాట 625. అదేవిధంగా సేమ్ 13 కూడా 13కి +3 యాడ్ చేస్తే ఎంత అండి? 16. 16 యొక్క స్క్వేర్ ఎంత అండి? 256. ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 256. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ట్రాన్స్ఫర్స్ ఆక్సిజన్ టు బ్లడ్? బ్లడ్లో ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ఏమంటారని అడిగారు అనమాట. బ్లడ్లో ఆక్సిజన్ని ఏది ట్రాన్స్ఫర్ చేస్తుందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది బ్లడ్లో ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డ్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? డ్యూస్ అనేది ఏ క్రీడకు సంబంధించిందని అడిగారు అనమాట. డ్యూస్ అనేది ఏ క్రీడకు సంబంధించిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి టెన్నిస్. డ్యూస్ అనేది టెన్నిస్ క్రీడకు సంబంధించిందనమాట. ఇక 13th February ఫస్ట్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యాప్టిడ్ క్వశ్చన్స్. చూడండి, 40 men కెన్ డూ వర్క్ 56 days, దెన్ హౌ మెనీ డేస్ 32 men? 40 మంది ఒక పనిని 56 రోజుల్లో చేసినట్టయితే అదే పనిని 32 మంది ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగారు అనమాట. డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. ఒక పని అంటే 40 మంది చేశారంట, 40 మంది ఎన్ని రోజుల్లో చేశారు? 56 రోజుల్లో చేశారు. అంటే టోటల్ పని అంతా 40 × 56. అదేవిధంగా ఆ పని 32 మంది ఎన్ని రోజుల్లో చేయాలని అడిగారు అనమాట. అంటే 32 days. ఈ రెండు కలిపినట్టయితే ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, x = 40 × 56/32. 40 × 56/32 చేసినట్టయితే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ఎంత అంటే 70 days. 32 members ఒక పనిని 70 రోజుల్లో పని చేస్తారన్నమాట. 32 members ఆ పనిని 70 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ సమ్ ఆఫ్ 10,500 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఆఫ్ 1,745 2 years, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సమ్ అనేది 10,500 అయినట్టయితే దాని యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 ఏళ్ళకి గాను 17,745 రూపాయలు అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడిగారు. మనకి డైరెక్ట్గా ఫార్ములా తెలిసినట్టయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, దాంట్లో వాల్యూస్ కనుక సబ్మిట్ చేసినట్టయితే ఆన్సర్ సింపుల్గా వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ = P × 100 + R/100 హోల్ పవర్ n. దాంట్లో వాల్యూ సబ్మిట్ చేద్దాము. దాంట్లో కనుక వాల్యూ సబ్మిట్ చేసినట్టయితే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి 30%. మనం దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఆన్సర్ ఎంత వస్తుంది? 30% వస్తుంది అనమాట. ఎవరైనా సాల్వ్ చేసుకోవచ్చు డౌట్ ఉంటే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి KLM రేషియో ఆఫ్ యూనివర్సిటీస్ 15, 20, 27. ఎండ్ ఆఫ్ ద ఇయర్ టోటల్ ఈజ్ 10,230. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ K అండ్ L షేర్స్? KLM అన్న వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేశారంట కంపెనీలో. ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 15, 20, 37 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. అయితే ఆ ఇయర్ ఎండ్లో వాళ్ళకి వచ్చిన లాభం వచ్చేసరికి 10,230 రూపాయలు వచ్చినాయి అనమాట. అయితే కేకి మరియు కేఎల్కి మధ్య షేర్స్లో డిఫరెన్స్ ఎంత అడిగారు. టోటల్గా వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారంటే మొత్తం యాడ్ చేసినట్టయితే వస్తుంది 15 + 20 + 27 యాడ్ చేస్తే వస్తుంది. ఆన్సర్ అంతా 62. ఈ 62ని ఒక్కొక్క షేర్ వాల్యూ కనుక్కుందాము. ఒక్కొక్క షేర్ వాల్యూ అంటే 10,230/62 చేసినట్టు వస్తుంది అనమాట. 10,230/62 అంటే 165. అదేవిధంగా కేకి మరియు ఎల్కి మధ్యన షేర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 20 - 15 చేస్తే 5. అంటే ఒక్కొక్క షేర్ 165 అడిగితే 5 షేర్స్ ఎంత అవుతుందని అడిగారు అనమాట. అంటే 165 × 5. ఆన్సర్ వచ్చేసరికి ఎంత అండి? 825. ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 825. ఇక నెక్స్ట్ రీజనింగ్కి వచ్చేసరికి నంబర్ సిరీస్కి వచ్చేసరికి పైన నంబర్స్ అనేవి కరెక్ట్ కాకపోయినా కింద ఇచ్చిన సిరీస్ మాత్రం కరెక్ట్ అనమాట. చూడండి, 36, 38, 40, 42 మొత్తానికి 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు నెక్స్ట్ నెంబర్కి. ఇది +2 సిరీస్ అనమాట. అంటే 42 + 2 అంటే అంతని 44. ఆన్సర్ వచ్చరికి అంతా
44 అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి హూ ఈజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ 2018లో నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ అనమాట. ఓణం ఫెస్టివల్ ఇస్ రిలేటెడ్ టు విచ్ గాడ్. ఓణం ఫెస్టివల్ అనేది ఏ దేవుడికి సంబంధించిన అడిగారు అనమాట. ఓణం ఫెస్టివల్ అనేది ఏ దేవుడికి సంబంధించిన అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ విష్ణుమూర్తికి సంబంధించింది అనమాట. ఓణం ఫెస్టివల్ దేనికి సంబంధించిందంటే విష్ణుమూర్తికి సంబంధించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఎవరన్నా ఈ ఎగ్జామ్ రాసినట్టయితే మేమైనా క్వశ్చన్స్ మిస్ అయినట్టయితే ఆ క్వశ్చన్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. దానితో పాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్ అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్కి వచ్చేసరికి హూ ఈజ్ ద ఎంఆర్ఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ 2018 ఎంఆర్ఎఫ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ. ఆన్సర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2018లో నోబెల్ శాంతి బహుమతి అనేది ఎవరికి వచ్చిందని అడిగారు అన్నమాట. 2018లో నోబెల్ శాంతి బహుమతిని ఎవరికి ఇచ్చారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి డెనిస్ మరియు నైడా మొగాట్కి ఇచ్చారన్నమాట. ఎవరికి ఇచ్చారంటే డెనిస్ మరియు నైడా మురాడ్ వీళ్ళిద్దరికీ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట 2018లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సర్ గ్రాఫర్డ్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇన్ 2018లో ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఎవరికి వచ్చిందని అడిగారు అనమాట. 2018లో ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ. ఎవరికి వచ్చింది? విరాట్ కోహ్లీకి వచ్చిందన్నమాట. అదేవిధంగా ఈ అవార్డు గెలుపొందిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే ఇండియా తరపు నుంచి రాహుల్ ద్రావిడ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డ్ ఈజ్ గివెన్ హూమ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ అవార్డు అనేది ఎవరు ఇస్తున్నారని అడిగారు అన్నమాట. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ అవార్డు అనేది ఎవరు ఇస్తున్నారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి నేషనల్ ఇన్వెన్షన్ ఫౌండేషన్ అన్నమాట. నేషనల్ ఇన్వెన్షన్ ఫౌండేషన్ వారు అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ టు ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ అమెండ్మెంట్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ సవరణ ద్వారా చేర్చాలని అడిగారు అన్నమాట. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చడం జరిగిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 86th అమెండ్మెంట్. ఇది ఎప్పుడు జరిగిందంటే 2005లో జరిగిందనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అమెండ్మెంట్ వచ్చేసరికి 86th అమెండ్మెంట్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దహాందర్ ఫాల్ ఇన్ విచ్ రివర్. దహాందర్ ఫాల్ అనేది ఏ నది పైన ఉందని అడిగారు అన్నమాట. దహాందర్ ఫాల్ అనేది ఏ నది పైన ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి నర్మదా రివర్. దహాందర్ ఫాల్ అనేది ఏ నది మీద ఉందంటే నర్మదా రివర్ పైన ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడే కొంతమంది పంపించారు 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఈ సిరీస్లో ఒక నెంబర్ సిరీస్ అనేది అడగడం జరిగింది అనమాట. పైన నెంబర్స్ అనేవి వాళ్ళకి క్లారిటీగా గుర్తులేవంట. కాబట్టి ఈ సిరీస్లో ఒక క్వశ్చన్ అనేది అడిగారు. దీంతోపాటు ఎగ్జామ్లో భారత రాజ్యాంగానికి సంబంధించి నాకు ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఈ షిఫ్ట్లో బుక్స్ అండ్ ఆధార్స్ మీద కానీ ఫోక్ డ్యాన్సెస్ మీద కానీ ఎటువంటి క్వశ్చన్స్ కూడా అడగలేదు. ఇంకా మీకు ఎవరైనా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి మోడల్ పేపర్ కావాలనుకున్నట్టయితే నేను మోడల్ పేపర్ ఒకటి చేశాము. ఆ మోడల్ పేపర్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లోనూ అదేవిధంగా కామెంట్ బాక్స్లోనూ పెట్టడం జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా మోడల్ పేపర్ని చూడండి. దానితో పాటు ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆధార్స్ మీద కూడా వీడియోని కింద డిస్క్రిప్షన్లో వేయడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా తప్పకుండా అందరూ చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మేము కనుక ఏదైనా క్వశ్చన్స్ మిస్ అయినట్టయితే ఆ క్వశ్చన్స్ని కింద షేర్ చేయండి. ఆ క్వశ్చన్స్ని నెక్స్ట్ షిఫ్ట్లో యాడ్ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈరోజు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు ఏమైనా క్వశ్చన్స్ కనుక గుర్తున్నట్టయితే ఆ క్వశ్చన్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇక ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్.